చూడండి, నిద్రలో ఉన్న మనిషి నేరుగా మర్రి చెట్టు దగ్గరకు వెళ్లి అక్కడ నిద్రపోతోంది. అదృష్టం బాగుంది కాబట్టి నా కొడుకు వెళ్లి తీసుకొచ్చాడు. ఎందుకు వెళ్ళావంటే ఎవరో పేపర్ల మీద తన ప్రశ్నలకు సమాధానం చెప్తాము రమ్మన్నారంట. ఎవరితో చెప్పకుండా వెళ్ళిపోయిందంట. అక్కడ పేపర్లు లేవు, మనుషులు లేరు. అలా చూస్తావేంటి శౌర్య? మాట్లాడు. ప్రత్యక్ష సాక్షివి నువ్వే కదా. రామ అబద్ధం చెప్పదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నువ్వు కూడా నీ పెళ్ళానికి దాసోహం అయిపోయావు కదా, అందుకే మాట దాని వైపు మాట్లాడుతున్నావు. అయ్యో, మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఆ రోజు గుడిలో నా చేత్తో పట్టుకున్న కుంకుమ బూడిదైపోయిందని అంటున్నారు కదా, దానికి సాక్ష్యం ఉంది. అది ఒరిజినల్ కాదు. ఆ కుంకుమలో ఏదో కెమికల్ కలిసింది. ఆ కుంకుమ నా చేతిలోకి రాగానే అది నల్లగా మారింది. ఇదంతా నేను ఆ గుడి తలుపులు తెరిపించినందుకు, నన్ను భయపెట్టడానికి, నా ద్వారా మిమ్మల్ని అందరినీ భయపెట్టి నా చేత మళ్ళీ ఆ గుడి తలుపులు మోయించడానికి ఎవరు చేస్తున్న కుట్ర ఇది. నా మాట నమ్మండి, నేను ఆ కుంకుమని ల్యాబ్లో టెస్ట్ చేయించాను. సరే, నేను చెప్పింది అబద్ధం అయితే ఉండండి, నేను ఎలా రిపోర్ట్స్ తీసుకొస్తాను. నేను చెప్పింది అబద్ధం అయితే ఇదిగో రిపోర్ట్స్ చూడండి. అత్తయ్య, ఇవన్నీ మనోళ్లు ముయించాలని నువ్వు చేస్తున్న ప్రయత్నాలని మాకు బాగా తెలుసు రామలక్ష్మి. ఇలాంటివి కొన్ని వందలు సృష్టించొచ్చు. ఇలాంటి రుజువులు చూపించినంత మాత్రాన నా కొడుకుని ఆ పావు చంపాలనుకోవటం అబద్ధం అవుతుందా? మా కళ్ళతో మేము చూసిన అరిష్టాలన్నీ అబద్ధాలైపోతాయా? ఇంట్లో నువ్వు ఎటు వెళ్తున్నా నిన్ను ప్రేమగా చూడ్డం, నువ్వు దగ్గరికొస్తే నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడ్డం నాకు చాలా హాయినిస్తుంది. సంకురాత్రి సోకుల సంపదని నరికేసావే నా రాత్రిద్దరని, బంగాళాఖాతంలో పడ్డావే బంతిరెక్క, ఎంతెంత తుఫాను రేపావే తస్సా చెక్క. నా మనసుకు అద్దాల జోడికి నీ మిస మిస చూపిస్తివే, నా వయస్సుకు పగ్గాలు తెగొట్టి నీ పదని సపాడిస్తివే. ఇలా నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ జీవితాంతం బతికే సత్య. నీ నుదుటి సవటల్లో కుంకాల బొట్టల్లే తడవాలి నా కళ, నీ ఓర చూపుల్లో విసిరేసి పోయిందే నా పాలి వెన్నెల. పిల్ల, భూమికొక్క పిల్ల, ఎలా నిన్ను వదిలేదెల్లా. నా మనసుకు అద్దాల జోడికి నీ మిస మిస చూపిస్తివే, నా వయస్సుకు పగ్గాలు తెగొట్టి నీ పదని సపాడిస్తివే. నా లైఫ్లోకి నువ్వు వచ్చినందుకు ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నీతో ఉండే ప్రతి క్షణం నాకు స్వర్గం కంటే ఎక్కువ అత్య. శ్రీను,
ఏమైంది ఏమైంది ఆద్య? అది శ్రీను నాకు అయిపోయింది ఓకేనా? పాలు 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 రెడీ. మళ్ళీ ఏమైంది ఆద్య? పాలు తాగేసావు. నువ్వేగా చెప్పావు పాలు తాగు అని. అలా కాదు, మరి ఇంకెలా? పాలు పంచుకోవడం అంటే నేను తెచ్చిన పాల గ్లాస్ ని సగం నువ్వు తాగి సగం నాకు కూడా ఇవ్వాలి కదా. ఇష్. ఈ ముక్క నాకు ముందు కదా చెప్పాలి. నేను చెప్పేంత టైం ఎక్కడిచ్చావు? ఆద్య, ప్రతి క్షణం చాలా విలువైంది ఆద్య, అందుకే చాలా స్పీడ్ గా తాగేశాను. అసలు ఇక టైం వేస్ట్ చేయొద్దు. రెడీ.